ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారట. నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీఆర్‌ని అసెంబ్లీ ప్రాంగణానికి ఇన్వైట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ని అసెంబ్లీ ప్రాంగణంకి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడంతో చూసి జగన్ షాక్ అయ్యారట. చంద్రబాబు నాయుడుకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎలాంటి సంబంధం లేదని చాలానే ప్రయత్నాలు చేసింది వైసీపీ. కానీ అలాంటిదేదీ కూడా జరగబోయేది లేదని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఎంతగానో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటూ అందరూ చెప్పుకున్నారు. కానీ ఈ విషయంలో నిర్ణయాలు మాత్రం భారీగా అయితే మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రం ఎంతోమంది ఎన్నో రకాలుగా అయితే చెప్పారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం ఒక్కసారిగా సంచలనంగా అయితే మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, తెలుగుదేశం పార్టీ వ్యక్తి. చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా సరే మన జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాల్లో ఎవరు విడదీయలేరంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా చెప్తున్నారు. చంద్రబాబు మరి ఇప్పుడు అసలు ఎన్టీఆర్‌ని అక్కడికి ఎందుకు పిలిచారనే విషయమే చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు వైసీపీ ప్రజలకి తెలుగుదేశం పార్టీకే జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ అనేది తెలుసుకోవడానికే ఇలా చేసినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ ఎంట్రీ చూసి, ఆ తర్వాత ఆయనతో మాట్లాడిన విధానం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అలాగే ఇంకా చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని గోల పెడుతున్న నేపథ్యంలో దానికి కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అర్హుడు కాదని తేల్చేసినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు సినిమా రంగం నుంచి కూడా ఎన్టీఆర్‌ని సపోర్ట్ కోరినట్టుగా సమాచారం.